శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 67. శ్లోకాము. యథా ప్రకాశేత్యేకః కృత్స్నం లోకమియం రవ్యః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. అర్థము. అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమొనర్చుచున్నట్లు ఒకే ఆత్మ సర్వప్రాణులయందును స్థితమై వాటినన్నింటినీ ప్రకాశింపజేయుచున్నాడు. శ్లోకాము. క్షేత్రక్షేత్రజ్ఞోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూతప్రకృతి మోక్షం చయే విదుర్యాంతి తే పరం. అర్థము. ఈ విధముగా క్షేత్రజ్ఞుల మధ్యగల అంతరమును, కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు మోక్షమును పొందుచున్నారు. శ్లోకాము. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయఃసర్వే పరాం సిద్ధిమితో గతాః. అర్థము. శ్రీ భగవానుడు పలికెను, జ్ఞానములలో అత్యుత్తమమైన పరమజ్ఞానమును నీకు మరల తెలుపుచున్నాను. ఆ పరమజ్ఞానమును తెలిసికొనిన మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. శ్లోకాము. ఇదం జ్ఞానము పాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. అర్థము. ఈ జ్ఞానమును ఆశ్రయించినవారు నా స్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులు సృష్టి కాలమందు మరల జన్మింపరు, ప్రళయకాలమున నశింపరు. శ్లోకాము. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. అర్థము. ఓ అర్జున, నా మహద్బ్రహ్మరూపమైన మూల ప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానము. దానియందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచెదను. దాని వలననే సర్వభూతముల ఉత్పత్తి కలుగుచున్నది. శ్లోకాము. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనః అహం బీజప్రదః పితా. అర్థము. ఓ అర్జున, నానా యోనుల ఎందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని. అనగా సర్వప్రాణులకును ప్రకృతియే తల్లి, నేను తండ్రిని. శ్లోకాము. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. అర్థము. ఓ అర్జున, ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వరజస్తమో గుణములు నాశములేని జీవాత్మను శరీరమున బంధించుచున్నది. శ్లోకాము. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానషు. అర్థము. ఓ పాపరహితుడా, ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది, కనుక ప్రకాశకమైనది, వికారరహితమైనది. కాని అది సుఖనందలి ఆసక్తిచేత జ్ఞానాభిమానము వలన మనుజుని బంధించుచున్నది. శ్లోకాము. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. అర్థము. అర్జున, రజోగుణము రాగాత్మకము. అది కామము, ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని ఎరుంగము. అది జీవాత్మను కర్మల యొక్కయు, కర్మఫలముల యొక్కయు ఆసక్తిని కల్పించి జీవుని బంధించును.
శ్లోకాము తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. అర్థము అర్జున, తమోగుణము సకల దేహాభిమానులను మోహితులనుగా చేయును. అజ్ఞానము వలన జనించును. అది జీవుని బంధించి వేయుచున్నది.